హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బ్యాక్ టు రీఓపెన్ స్కూల్స్ అనమాట. స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి కదా, ఇంకా పేరెంట్స్కి హడావుడి స్టార్ట్ అయినట్టే. మొత్తం మామూలు హడావుడి కాదు, అంత హడావుడి అనమాట. అయితే పిల్లలకి మొత్తం షాపింగ్ అయితే చేసుకొచ్చేసాను అనమాట. అంటే బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, తర్వాత లంచ్ బాక్సెస్కి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్, పెన్స్, పెన్సిల్స్, A to Z ఏమేమి కావాలో అవన్నీ పర్చేస్ చేసుకొచ్చాను అనమాట. చాలా అంటే చాలా అయితే బిల్ అయ్యింది పర్చేస్ చేసుకొచ్చినందుకు. వామ్మో ఎంత బిల్లా ఎవ్రీ ఇయర్ అని. స్కూల్ జాయిన్ చేసి ఫీజు కట్టేది వేరే, స్కూల్ ఎవ్రీ రీఓపెన్కి అయ్యే ఖర్చు వేరే. అంటే పిల్లలకు కావాల్సినవి కొనుక్కొచ్చే థింగ్స్కి వేరే. నేను చేసేదేమో చిన్న జాబు. శాలరీ, దానికి వచ్చే శాలరీ పిల్లల స్కూల్కి ఫీజు కట్టుకుంటూ, ప్లస్ వాళ్ళకి కావాల్సినవి ఎప్పటికప్పుడు కొనుక్కుంటూ అలా 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 అయితే ప్రజెంట్ సాగిస్తున్నాం. కానీ చాలా అంటే చాలా ఖర్చులు అవుతున్నాయండి. స్కూల్లో అయితే చాలా అంటే వెళ్తున్నాం అనమాట స్కూల్కి ప్రజెంట్. చాలా అంటే చాలా అసలు ఖర్చులు మామూలుగా లేవన్నమాట. కొంచెం ఇంగ్లీష్ మీడియం అయితే కొంచెం బాగుంటుంది ఫ్యూచర్కి అని చెప్పేసి నేను ఇంగ్లీష్ మీడియంకి జాయిన్ చేశాను అనమాట. దానికోసం అని చెప్పేసి ఇట్లా ఖర్చు అవుతుంది అనమాట. స్కూల్ అనమాట, ఇది పిల్లలది స్కూలు. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తం గ్రీనిష్గా చెట్లు మధ్యలో ఉంటుందన్నమాట స్కూల్ బిల్డింగ్స్. చాలా అంటే చాలా బాగుంది స్కూల్ బిల్డింగ్ అయితే. కొంచెం ఇట్లాగా ప్రైవేట్ స్కూల్ అంటే ఇంగ్లీష్ కొంచెం ఇండివిజువల్గా పిల్లలకి చెప్తారేమోనని ఇంకా అట్లాగా జాయిన్ చేశాను అనమాట. కొంచెం కాన్సన్ట్రేటెడ్ పెట్టి పిల్లలకి చెప్తారని. చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్ పిల్లల్ని చదివించడానికి. వీళ్ళు చదివేది చిన్న చిన్న క్లాసెసే. ఒకడేమో 5th క్లాసు, ఒకడేమో 4th క్లాసు. కానీ వీళ్ళకి అయ్యే ఖర్చు నా శాలరీ అయితే సరిపోవట్లేదు అనమాట. అలా ఉన్నాయి ఖర్చులు. చూడాలి భగవంతుడు ఏం చేస్తాడు ఆ ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే ఇట్లా సిచ్యువేషన్ నడుస్తుంది. ఫ్యూచర్లో ఏమవుద్దో చూడాలి, వెయిట్ అండ్ సీ అనమాట. ఇంకా దేవుడే హెల్ప్ చేయాలి. ఇప్పుడే బోళ్ళు ఖర్చెస్ అవుతున్నాయి అనమాట. ఫీజులకు కానీ, స్కూల్ ఫీజెస్ కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎవ్రీథింగ్ అరేంజ్ చేయడానికి కానీ, యూనిఫామ్స్ కోసం కానీ, బ్యాగ్స్ కోసం కానీ, ఇంకా లంచ్ బాక్సెస్ కోసం కానీ. ఒక చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు కదా. ఒక ఇయర్ వాడింది ఇంకొక ఇయర్కి వెళ్ళదనమాట. పక్కన వాళ్ళు కొత్తవి తెచ్చుకున్నారు, మేము ఎందుకు కొత్తవి తెచ్చుకోకూడదు అని. ఇది మొత్తం బుక్స్ రూమ్ అనమాట, వాళ్ళకి ఇచ్చే బుక్స్ రూము. అక్కడికి వెళ్ళాము పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం. మొత్తం స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు మా పిల్లలు వేసుకునే యూనిఫామ్ అనమాట, అవి కలర్ కోడింగ్. మా పిల్లలాగిన వాళ్ళు కూడా బుక్స్ తీసుకోవడానికి వచ్చారనమాట. ఆ బుక్స్ రూమ్ కాడ పిల్లలు 4th క్లాస్కి 5th క్లాస్కి బుక్స్ తీసేసుకున్నాం అనమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అనమాట పిల్లల్ని తీసుకొని. ఫీజు అయితే కొంత కట్టానండి, తర్వాత మళ్ళీ కడతానని చెప్పేసి కొంచెం అమౌంట్ చూసుకొని అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత కడదామని చెప్పేసి కొంత కట్టి పిల్లల్ని అయితే జాయిన్ చేశాను ప్రజెంట్ అయితే. చూడాలి, ఇంకా పిల్లలు బాగా చదివితే ఫ్యూచర్లో బాగుంటారని పిల్లల కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానన్నమాట. ఏముంటుందండి మనకి, పిల్లల్ని బాగా చదివించడమే మనకు కావాల్సింది అనమాట పేరెంట్స్గా. ఈవెన్ ఏ పేరెంట్స్ అయినా అదే కోరుకుంటారు, పిల్లలు బాగా చదివి వాళ్ళు మంచిగా స్థాయిలో ఉంటే. పేరెంట్స్కి ఏం పెట్టకపోయినా పర్లా, వాళ్ళు శుభ్రంగా ఉండి శుభ్రంగా బ్రతికితే ప్రతి పేరెంట్కి అదే హ్యాపీనెస్ అనమాట. పిల్లలు ఇచ్చే హ్యాపీనెస్ ఏంటంటే వాళ్ళు బాగా చదువుకోవాలి, బాగా ఉన్నత స్థితిలో ఉంటే చాలా అంటే చాలా ప్రతి పేరెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి పేరెంట్కి కావాల్సింది పిల్లలు బాగుపడడం, బాగా చదువుకోవడం, మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారనమాట. ఇంకా మామూలుగా ఇంకా స్కూల్ అంతా మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి స్కూల్ అయితే. గ్రౌండ్ కానీ, ఆ స్కూల్ వాతావరణం కానీ మొత్తం గ్రీనిష్ అనమాట. ఇంకా మళ్ళీ బుక్స్ తీసేసుకున్నాము. ఇంకా బండి మీద బ్యాగ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటికి వెళ్తున్నాం అనమాట పిల్లల్ని తీసుకొని. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మా పిల్లలు లాస్ట్ ఇయర్ బుక్స్ ఉన్నాయండి, కచ్చడా పెట్టేశారు, ఎక్కడే పడేసేసారనమాట ఆ బుక్స్ అన్నీ. అవన్నీ సదురుకొని అవన్నీ తీసి ఏమేమి ఉపయోగపడవు అన్నీ తీసి పక్కన పెట్టుకొని అవన్నీ చూసి ఇప్పుడు తెచ్చిన కొత్త బుక్స్ మొత్తం అన్నిటికీ అట్లా వేస్తున్నాను అనమాట. అట్లా వేద్దామని పెట్టుకున్నాను. ఆ లాస్ట్ ఇయర్ బుక్స్లో ఏమేమి పనికి వస్తాయి, ఏమేమి పనికిరావు అన్నీ పక్కకి తీసి పెట్టాను అనమాట. చిన్నపిల్లలు కదా, కచ్చడా పెట్టేసుకుంటున్నారు పిల్లలు. ఎక్కడే పడేసేసి వాళ్ళకి చెప్పాలి, మనం ఇలా పెట్టుకోవాలని, నీట్గా పెట్టుకోవాలని చెప్పాలి. కానీ మా పిల్లలు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి ఇంకా టైం పడుద్ది, ఇట్ విల్ టేక్ సమ్ టైం. వాళ్ళు పెట్టుకుంటారు.
ఏమంటే ఒక చిన్న సూక్తి ఉంటుందన్నమాట. నేను చిన్నప్పుడు మన స్కూల్స్లో లేబుల్స్ రాస్తారు కదా, ఆ సూక్తి ఒకటి చెప్తాను మీకోసం. చిరిగిన చొక్కా అయినా వేసుకో, కానీ మంచి పుస్తకం ఒకటి కొనుక్కో అని ఒక చిన్నప్పుడు చదువుతున్నప్పుడు సూక్తులు స్కూల్లో రాసేవాళ్ళు అనమాట. అలాగే పిల్లలకి మనం ఆస్తులు అంతస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక పేరెంట్స్గా మంచి చదువు వాళ్ళకి ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అదే నాకు నచ్చిన విషయం అనమాట. మనం ఉన్నా మనం లేకపోయినా వాళ్ళకి ఒక మంచి చదువు అప్పచెప్పించి పెడితే వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారని నా ఉద్దేశం. అందుకని చెప్పేసి ప్రతి పేరెంట్స్ కూడా ఇలాగే కోరుకుంటారనమాట. మనం ఇచ్చే ఆస్తులు అంతస్తులు ఏమైనా ఉంది అంటే పిల్లలకి మంచి ఆస్తులు కూడబెట్టడం కంటే మంచి చదువు చెప్పించడం చాలా మంచిది. ఇది ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట, ఎవరిని ఉద్దేశించి కాదు. వాళ్ళకి మంచి చదువు చెప్పిస్తే అదే వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద ఆస్తి అనమాట. మా పిల్లలంటే నాకు ప్రాణం అండి, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను నేను. ఇంకా వాళ్ళే చూస్తున్నారు కదా ప్రతి వీడియోస్లో పిల్లలు అంత అనమాట. వాళ్ళతో ఉన్నంత కాసేపు కూడా చాలా హ్యాపీగా ఉంటాను. వాళ్ళని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను అనమాట. నా చుట్టూనే ఉంచుకుంటాను పిల్లల్ని. ఇంట్లో వర్క్ చూసుకుంటాను, బయట వర్క్ చూసుకుంటాను. అన్ని వర్క్ చూసుకొని కూడా నాకు పిల్లల ముఖం చూస్తే ఏం అలసట అయితే నాకు రాదు. ఎందుకంటే పసిపిల్లలు వాళ్ళ దేవుళ్ళతో సమానం అనమాట. వాళ్ళ ముఖం చూస్తే నాకు ఇంకా తలనొప్పి అంతా పోద్ది అనమాట. ఇంకా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా వారికి మనం తప్ప పేరెంట్స్కి ఇంకెవరు ఉంటారని బయట వాళ్ళు వచ్చి ఎవరు హెల్ప్ చేయలేరు కదా. సో ప్రతి పేరెంట్స్కి వాళ్ళ పిల్లలే వాళ్ళకి సంతోషం అనమాట. ఆల్ ద బెస్ట్ అండి. బాగా చదవాలని మా పిల్లలు మీరు ప్లస్ చేయండి. మీ పిల్లలు కూడా బాగా చదివించండి. థ్యాంక్ యూ.